السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد. ఆన్లైన్ తరావీహ్ చెయ్యాలన్న మొండిపట్టు. సోదరులారా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది. ఓర్పు, సహనం పాటించండి. ఫర్జ్ విధి చేయబడిన నమాజులు మస్జిద్లలో చేయటం లేదు, ఇళ్లల్లో చేస్తూ ఉన్నాం నిస్సహాయత కారణంగా. అదేవిధంగా జుమా నమాజు చేయటం లేదు నిస్సహాయత కారణంగా. ఇఫ్తారీ, సెహరీ ఇవన్నీ ఇంటిలోనే నిస్సహాయత స్థితిలో. సోదరులారా, నో ఇఫ్తార్ పార్టీ, నో సెహరీ, నో షబె ఖద్ర్ ఏమీ లేవు, అన్ని ఇంటిలోనే. నో ఎతికాఫ్, అన్ని ఇంటిలోనే. కానీ కొంతమంది గురించి తెలిసింది, వినటంలోనికి వచ్చింది, వారు తరావీ చదవాలి అన్న మొండి పట్టు మీద ఉన్నారు. ఇమాం గారు మైక్లో చదివితే మేము ఇంటి వద్ద నుండి విని అనుసరిద్దాము. ఇది కరెక్టేనా? కొంతమంది ఆన్లైన్ తరావీ విని చదువుకుంటే ఎలా ఉంటుంది? బాధతో చెప్పాల్సి వస్తుంది, ఎందుకని పిల్లల్ని హాఫిజులు చెయ్యలేదు? హాఫిజులు చేసి ఉంటే ఇవన్నీ ఊహించాల్సిన అవసరము ఈరోజు మనకు వచ్చేది కాదు. ఆన్లైన్ సరికాదు సోదరులారా, అలా చెయ్యకండి. లేకుంటే ఖురాన్, హదీసుల నుండి అవుట్లైన్ అయిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆలోచనలు మానుకోండి. గుర్తుంచుకోండి, ఈ తరావీహ్ ఫర్జ్ విధి కాదు, ఇది నఫిల్ నమాజ్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రోజులు జమాఅత్తో చేశారు. ఉత్తమం ఏమిటంటే తరావీహ్, దీనినే తహజ్జుద్ అంటారు, దీనినే ఖియాముల్ లైల్ అంటారు, ఇంటిలోనే చెయ్యండి. నఫిల్ నమాజ్ ఇంటిలో చేయటమే ఉత్తమం. సహీ బుఖారీ యొక్క హదీస్ నంబర్ 6113. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు కొమ్మ లేక చాప ఇంటిలో నమాజ్, తహజ్జుద్ చేస్తూ ఉంటే ప్రజలు వచ్చి ఆయన వెనక చదువసాగారు. 2వ రోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాలేదు, కానీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రవక్త వారి తలుపుపై కంకర విసిరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటకు రావాలని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపముతో బయటకు వచ్చి అన్నారు, మా జాల బికుం సనీఉకుం హత్తా ظننت أنه سيكتب عليكم فعليكم بالصلاة في بيوتكم فإن خير صلاة المرء في بيته إلا الصلاة المكتوبة. ప్రవక్త వారు అన్నారు, మీరు చేస్తున్న పని నాకు భయం వేస్తుంది, ఇది విధి చేయబడుతుందేమోనని. గుర్తుంచుకోండి, నఫిల్ నమాజు ఇంటిలో చదవాలి. మరియు మనిషి యొక్క ఉత్తమమైన నమాజ్ నఫిల్ నమాజులలో అది అతడు ఇంటిలో చెయ్యాలి. విధి చేయబడిన నమాజులు తప్ప, అంటే విధి చేయబడిన నమాజులు తప్ప నఫిల్ నమాజులు మనిషి కొరకు ఇంటి వద్ద సెల్పడమే ఉత్తమమైనది. సోదరులారా, తరావీ నమాజ్, నఫిల్ నమాజ్ ఇంటి వద్దనే చెయ్యండి. ఎంత చదవగలిగితే అంత చదవండి. కాబట్టి ఆన్లైన్ తరావీ చెయ్యాలన్న మొండి పట్టు, మైక్ నుండి విని ఇంటి దగ్గర చెయ్యడం సరి అయినది కాదు. కొంతమంది అలారంలో, ఫోన్లో అజాన్ అయితే ఏం చేయాలి? లేదు, ఇవన్నీ వదిలివేయండి. మస్జిద్లు ఇన్షా అల్లాహ్ మళ్ళీ తెరుచుకుంటాయి. మొండితనాన్ని విడిచిపెట్టండి. ఖురాన్, హదీసులను అర్థము చేసుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. లాక్డౌన్ కారణంగా ఏవైతే నియమ నిబంధనలను ప్రభుత్వం తరపున జారీ అయ్యాయో దాని పాలన చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. గుర్తుంచుకోండి,
అనవసరంగా అతికి పోయారో పోలీస్ వారి దెబ్బలు తినక తప్పదు. ఇస్లాంకు చెడ్డ పేరు తెచ్చేవారిగా మారకండి. ఫర్జ్ విధి అయిన నమాజులు మనం ఇంటి వద్ద చేస్తూ ఉన్నామే, మరి నఫిల్ కోసం బయటకు వెళ్ళడం, బయట శబ్దాన్ని అనుకరించడం అవసరమేముంది? ఓర్పుతో ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ మొండితనాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.